గత ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కన్సిడరేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలన్నటువంటి ఒక మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి పెన్షన్లు ఈవేళ సరైనటువంటి దర్యాప్తు జరగకుండా అడ్డుగోలుగా అవి తొలగించినటువంటి వైనం, మరి దాన్ని మరీ రీవెరిఫికేషన్ చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్క వికలాంగులకు కూడా సహాయం చేయమని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి మీ అంతరం జిల్లా చైర్మన్ గారు కానీ, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త కానీ, ఆమదాల సమన్వయకర్త కానీ, నేను మీ అందరూ కలిసి మరి వికలాంగుల పెన్షన్లు కూడా తీసుకువెళ్ళి వాళ్ళను ఇవి కూడా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. బాధ్యులైన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క వికలాంగ సోదరునికి కూడా ప్రభుత్వం సహాయం చేయాలి, వారికి అవకాశం కల్పించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కోరడం జరిగింది. సానుకూలంగా ఆయన ఎక్కువ మంది డాక్టర్లు పెట్టి రీవెరిఫికేషన్ చేయించి అందరికి కూడా మరి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. దాని సానుభూతితో గత ప్రభుత్వం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, పేదవాడికి అంగవైకల్ప్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారుకి కూడా ఇవ్వాలన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలోనే 4,000 పైచిలుక పెన్షన్లు ఇవి తొలగించారు. మరి అటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని మరి పేదవారిని మరి నిన్ననే అంపోల దగ్గర భార్యాభర్తలు చనిపోవడం కూడా జరిగింది. చాలా దౌర్భాగ్యం ఇది. మరి ప్రభుత్వం సానుభూతితో పేదవాళ్ళకి రక్షించాలే కానీ మరి వాళ్ళకు ఉన్నటువంటి భక్తులతో వాళ్ళకి కాలు రాయడం అన్నది కరెక్ట్ కాదు. మరి ప్రభుత్వం తరఫున ప్రభుత్వం మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఈవేళ ఈ కార్యక్రమం చేపట్టి ఈ గౌరవ కలెక్టర్ ద్వారా రీవెరిఫికేషన్ చేసి వారికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి